నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా అంటే ఒక మనిషిని ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతుంది, ఒక స్టోరీకి సంబంధించి అంటే మనకు తెలియని విషయాలను కూడా మన ముందు ఎలా కళ్ళ ముందు ఆవిష్కరిస్తుందని మనందరికీ తెలిసిందే. దాంట్లోనూ చనిపోయిన నేతల గురించి కావచ్చు, బ్రతికున్న వాళ్ళ గురించి కావచ్చు, పొలిటికల్ బేసిక్ మీద అంటే బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చిన ఉదంతాలు మనం చూసాం. దీంట్లో వంగవీటి రంగా హత్యకు సంబంధించి అంటే కొన్ని అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న కోణంలో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్రపంచం కావచ్చు, వాళ్ళ ఉన్నంత వరకు ఉన్న ఆరా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రకరకాల సినిమాలు రావడం జరిగింది. దీంట్లో చాలా రకాల సినిమాలు చూసాం, దీంట్లో కొన్ని ఆగిపోయాయి. మరి ఈ వంగవీటి రంగా నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏమేమి ఉన్నాయి? ఏదో ఒక సినిమా అయితే స్టార్ట్ చేసి ఆపేశారంట. ఏంటి ఆ సినిమా, ఎందుకు అది ఆగిపోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలాగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా అంటే లోతుల్లోకి వెళ్ళే ముందు వంగవీటి రంగాకి సంబంధించి వచ్చిన సినిమాల లిస్ట్ ఒకసారి చెప్పండి. మొట్టమొదట విజయవాడ రౌడీ రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో దానిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన సినిమా ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ ప్రతిఘటన. ఓకే. అందులో విజయశాంతి గారు కాళీ పాత్ర ఏంటంటే అప్పుడు విజయవాడలో ఉన్నటువంటి రౌడీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వర్గ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గపూరుని మొత్తం దృష్టిలో పెట్టుకుని టీ కృష్ణ గారు తయారు చేసుకున్నటువంటి ఇతివృత్తం దర్శకుడు. విజయవాడ బేసిక్ మీద జరిగిన మొట్టమొదటి సినిమా ప్రతిఘటన. కాకపోతే కథ అంతా వైజాగ్లో జరుగుతున్నట్టు చూపించడం వల్ల మనకు పోలిక రాదనమాట, పోలికకు అందదు. ఒక లెక్చరరు, విజయశాంతి, ఈ కైండ్ ఆఫ్ స్టోరీగా అది రన్ అవుతుంది. కోట శ్రీనివాస్ గారు పొలిటికరు, కాళీ వచ్చేసి చరణ్ రాజ్, అతనికి మొదటి సినిమా, తెలుగులో మొదటి సినిమా అతనికి. ఇట్లా కోట గారికి కూడా చాలా బిగ్ బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా. అంతకుముందు ఆయన చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆయనకి బిగ్ బ్రేక్ త్రూ ఇచ్చే కాశయ్య పాత్ర. అట్లా ప్రతిఘటన మొదటి సినిమా. కాకపోతే ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారు రాధా మిత్ర మండలి మీద తీసిన చైతన్య రథం మొట్టమొదటి సినిమా. ధవళ సత్యం గారి దర్శకత్వంలో తన సోదరుడు ఎవరైతే వంగవీటి రాధాకృష్ణ గారు ఉన్నారో హతుడైనటువంటి ఆ పాత్రని శరత్ బాబు గారి చేతి వేయించి, రంగా గారి పాత్రని రంగా గారు భానుచంద్ర గారి చేతి వేయించి చేసిన సినిమా చైతన్య రథం. ఈ సినిమా వాస్తవానికి వంగవీటి మోహన్ రంగారావు గారు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారితో చేయాలనుకొని వెళ్ళి కలిశారు. ఓకే. దాసనారాయణరావు గారిని కలిస్తే లేదు ఇప్పుడే చిరంజీవి పెద్ద స్టార్గా అవతరిస్తున్నాడు కదా, ఇటువంటి సమయంలో ఈ కథ, ఈ పాత్ర, ఇట్లాగా ఈ సినిమా చేయకూడదు రంగా అని చెప్పి దాసరి గారు వంగవీటి మోహన్ రంగారావు గారిని సున్నితంగా హెచ్చరిస్తే, లేదు ఒకసారి నేను వెళ్ళి అడుగుతానని చిరంజీవి గారు కాశ్మీర్లోనో కులు మనాలిలోనో షూటింగ్లో ఉండగా వెళ్ళి వంగవీటి మోహన్ రంగారావు గారు అక్కడికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసి మాట్లాడారంట. మాట్లాడితే చిరంజీవి గారు కూడా దాసనారాయణరావు గారి అభిప్రాయంతో ఏకీభవించారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఏమున్నా సరే అందిస్తాం, కానీ నేను ఇప్పుడు నటించడం సరైనది కాదు అని చిరంజీవి గారు సున్నితంగానే చెప్పిన తర్వాత రంగా గారు కూడా దాన్ని ఫ్రెండ్లీగా, పాజిటివ్గా తీసుకున్నారు, స్పోర్టివ్గా తీసుకున్నారు. వచ్చి దాసనారాయణరావు గారి కోర్టులోని బాల్ వేశారు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాము, అసలు మనం మా శ్రీహరిని ఇంట్రడ్యూస్ చేసేస్తాము. శ్రీహరి గారు వచ్చేసి రంగా గారి అనుచరుల్లో ఒకరిగా ఉండేవారు. శ్రీహరి గారు నటుడు. శ్రీహరి గారి వాళ్ళ స్వస్థలం గుడివాడ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఈ శోభనా థియేటర్ ఇక్కడ ఏదైతే ఉందో బాలానగర్, రావడానికి ముందు రంగా గారితోనే వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. శ్రీహరి గారిని ఇంట్రడ్యూస్ చేసేస్తానని రంగా గారు అంటే దాసనారాయణ గారు వద్దొద్దు, శ్రీహరి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయితే అతని భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు, నువ్వు ఇంట్రడ్యూస్ చేసావంటే కొంచెం ప్యాక్డ్గా చెయ్యిది, ప్యాడింగ్ ఆర్టిస్టులు అది పెట్టుకుని జాగ్రత్తగా భానుచంద్ర ఎలాగ ఉన్నాడు, శరత్ బాబు ఇట్లా అనుకుని ధవళ సత్యమే డైరెక్షన్ చేయమంటానని. ధవళ సత్యం గారు అప్పటికి జాతర, ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, సుబ్బారావు కోపం వచ్చింది, ఇట్లాంటి భలే సినిమాలు చేశారు. సుబ్బారావు కోపం వచ్చిన తర్వాత తీశారు, క్షమించాలి. ఈ సినిమాలన్నీ చేశారు. అప్పటికి బాగా యువతలో ఏంటంటే ఆ సమయంలో మాదల రంగారావు గారు ఒకరు, తర్వాత వచ్చేసి వేజెళ్ల గారిని ఒకరు ఉండేవారు, వేజెళ్ల గారు ఒకరు, ధవళ సత్యం గారు ఒకరు, టీ కృష్ణ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఈ అభ్యుదయ భావాలు ఉన్న అద్భుతమైన సినిమాలు తీస్తున్న దర్శకులు. ధవళ సత్యం గారితో కలిసి, ధవళ సత్యం గారేమో కమ్యూనిస్టు, వంగవీటి మోహన్ రంగా గారేమో కాంగ్రెస్. ధవళ సత్యం గారి ఉపన్యాసాలు అవి విన్నారంట రంగా గారు, ఎవరు ఏంటి ఏమీ తెలియదు, అంతే తెలుసు. అలా ఈ సినిమా మొత్తం రూపుదిద్దుకుంది. అప్పట్లో ఈ సినిమాలో ఒక సామాజిక వర్గం వాళ్ళు నటించకూడదని,
ఇట్లాంటి నియమ నిబంధనలన్నీ కఠినంగా పెడితే గుమ్మడి గారు వీళ్ళంతా గిరిబాబు గారు వీళ్ళంతా సినిమా ఇది, సినిమాలో నటించడానికి ఏముంది, ఎట్లా పెడతారని చెప్పి వాళ్ళందరూ సినిమాలో నటించారు. సత్యనారాయణ గారు చేశారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ నటించారు. ఓకే. సినిమా విడుదలకు ముందే ఇట్లా మనల్ని శత్రువులుగా చూపించేటటువంటి సినిమా ఇదిని ఎన్టీ రామారావు గారు సామాజిక వర్గం వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారికి కంప్లైంట్ చేశారు. ఓకే. చేస్తే ఎన్టీ రామారావు గారు ధవళ సత్యం గారిని పిలిపించుకొని మాట్లాడితే ధవళ సత్యం గారు కథ అంతా చెప్పారంట. ఎక్కడ ఎవరి గురించి వీళ్ళు పలానాని వాళ్ళు పలానాని కానీ, లేకపోతే వీళ్ళు ఇందుకోసం ఇది జరిగిందని కానీ, ఇందుకోసం ఇది ఇట్లా జరిగిందని కానీ కాదు, ఇది సినిమాగా చేస్తున్నామని చెప్పిన తర్వాత రామారావు గారు కూడా కన్విన్స్ అయ్యి ఓకే బ్రదర్ గో హెడ్ అన్నారు. అయిపోయింది, షూటింగ్ జరిగింది. ఆ మర్డర్ సీన్ ఏదైతే ఉంటుందో రాధా గారి మర్డర్ సీను, ఆ మర్డర్ సీను తీసేశారు. షూట్ జరిగింది, షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయి ఆ సీన్ చూస్తాను రంగా గారు వచ్చి చూశారంట. సీన్ చూసి వెలుపలికి వచ్చి వెక్కి ఏడ్చారంట చాలాసేపు. ఓకే. రంగా గారు ఏడ్చారంట. మనకు ఈ ధవళ సత్యంగా తెలుగు రాజ్యంలోనే మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వెక్కి ఏడ్చి ధవళ సత్యం గారిని పట్టుకుని అడిగారంట, మా అన్నయ్యని ఇలాగే అంతమొందించి ఉంటారని మీరు ఎలా ఊహించారు అని అన్నారంట. ఊహించడం కాదు, అది జరిగిన రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఓకే. ఆ సంఘటన జరిగిన రోజు నేను విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో ఉన్నాను. ఆ చంపేసిన వాళ్ళల్లో ఒకడు ఆఫీస్కి వచ్చాడంట. గట్టిగా వాడు ఆవేశం ఏదైతే చంపేసి వచ్చిన ఆవేశంలో వచ్చాడు, మారణాయుధంతో వచ్చాడు. వాడిని నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళందరూ సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళు జైల్లో ఉంటే నేను జైలుకు వెళ్ళి వాళ్ళని అడిగాను, నేను ఎందుకు చేశారు, ఎలా చేశారని వాళ్ళు చెప్పారు, నేను విన్నాను. వాడు ఏదైతే చెప్పాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను షార్ట్ బై షార్ట్ డివిజన్ చేసుకొని తీశానని చెప్పారంట ధవళ సత్యం గారు. అంటే తెలియకుండానే ధవళ సత్యం గారిని ఎన్నుకోవడము, ఆయనతో ట్రావెల్ అంటే సినిమా ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన ఉన్నాడు అన్న విషయం తెలియడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయింది. రిలీజ్ అయ్యి సినిమా విడుదలైన తర్వాత ఎవరైతే వైర్ వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉంటాయి కదా, ప్రింట్స్ తగలబెట్టేశారు. ఓకే. ఈ సినిమా తాలూకు ప్రింట్స్ తగలబెట్టేమని పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలంటే నెగిటివ్ కావాలి. నెగిటివ్ ఎవరి దగ్గర ఉంది? ఈ సినిమా విడుదల అవటం, సూపర్ హిట్ అవటం, ఈ ప్రింట్స్ తగలబెట్టడం, ఈలోపు రంగా గారు జైలుకు వెళ్ళటం, జైల్లో నుంచి తిరిగి రావటం, నిరాహార దీక్షలో ఆయన కూర్చోవటం, నిరాహార దీక్ష శిబిరంలోనే ఆయన అంతమొందించబడటం, అన్నీ వరుస సంఘటనలు జరిగిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు చైతన్య రథం సినిమా విడుదల చేద్దాము, తిరిగి విడుదల చేద్దామంటే ఎక్కడుంది చైతన్య రథం విడుదల? ఎలా చేస్తారు? ఎక్కడుంది డబుల్ పాజిటివ్, ఎక్కడుంది నెగిటివ్? లేవు. ఓకే. ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ విషయం ఎవరి దగ్గర ఉన్నాయో చాలా దశాబ్దాల తర్వాత తెలిసింది. అదే చివరిని మాట్లాడుకుందాం. మీకు 1989 అక్టోబర్ 5 ఇంకొక సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరే శివ. విజయవాడలో ఈ కళాశాలల్లో జరిగేటటువంటి వర్గపోరు, దాని వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు 2 వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ తాలూకు విద్యార్థి సంఘాల నాయకులు అన్నదాన్ని తీసుకుని దాన్ని హైదరాబాద్ నేపథ్యంగా మార్చి రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు అక్కడ ఈ 2 వర్గాల్లో ఒక వర్గంలో రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన దానిని ఎక్స్ట్రానరీగా సెల్యులాయిడ్ మీద పోర్ట్రేట్ చేశారు. మీకు శివ ఎప్పుడైతే చాలా పెద్ద హిట్ అయిందో, చాలా పెద్ద హిట్ అయిన తర్వాత తమిళంలో ఉదయం అనే పేరుతో డబ్ చేశారు శివ సినిమాని. అది వెంటనే చూశారు. చూసి చాలా బాగుంది ఈ సినిమా అని రామ్ గోపాల్ వర్మ గారితో ఇంటరాక్ట్ అయ్యాడు. అసలు ఈ క్యారెక్టర్స్ ఎక్కడ, ఈ సీన్స్ ఎక్కడ, ఎట్లా చేసామంటే ఇట్లా ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఇక్కడ విజయవాడలో ఇట్లా జరుగుతుందంటే అది బాగా మణిరత్నం గారు ఇన్స్పైర్ చేసింది. మణిరత్నం గారు వెంటనే ఏం చేశారంటే విజయవాడకి వెళ్ళిపోయి లిటరల్లీ మీరు నమ్మరు, 2-3 నెలల పాటు ఆయన ఐలాపురం హోటల్లో ఉన్నాడు మణిరత్నం గారు విజయవాడలో ఉండి అందరినీ కలిశాడు ఆయన. ఆల్ సెక్షన్స్, ఆల్ క్యారెక్టర్స్, ఇటువైపు అటువైపు వాళ్ళందరినీ కలిసి ఆయన 2 అద్భుతమైన స్క్రిప్ట్స్ తయారు చేసుకున్నాడు. దాంట్లో ఒకటి దళపతి. దళపతి మనం చూస్తే మహాభారతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంత కాదనమాట. అది మొత్తం విజయవాడలో ఉన్నటువంటి పాత్రల్ని తెర మీదకి తీసుకొచ్చి మనకు నిజ జీవితంలో విజయవాడ సిటీ కమిషనర్ బెదిరిస్తాడు పిలిచి ఈ గ్రూప్స్ని, ఇక్కడ కలెక్టర్ పిలిచి బెదిరించినట్టు మార్చారు సన్నివేశాలన్నీ. అవును. అక్కడ మీకు ఏదైతే అరవింద స్వామి ఇంటి మీద జరిగే దాడి ఇవన్నీ ఉంటాయి కదా దళపతిలో, అవన్నీ కూడా అక్కడ సిటీ కమిషనర్ మీద జరిగినాయి. వ్యాస్ అప్పుడు విజయవాడ కమిషనర్ కేఎస్ వ్యాస్ గారి మీద ఐపీఎస్. ఇది ఎందుకు చెప్పానంటే దళపతి తర్వాత ఇంకొకటి ఉంది కథ, దళపతిని కంటిన్యూ చేయాల్సిన దళపతి తర్వాత. ఒకరోజు రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ మణిరత్నం గారు మామూలుగా కలుసుకున్నప్పుడు
నువ్వు ఒక కథ ఇవ్వకూడదా, నేను డైరెక్ట్ చేస్తాను అన్నాడు మణిరత్నం గారు. సరే మీరు ఒక కథ ఇవ్వండి, నేను డైరెక్ట్ చేస్తాను, నేను మీకు ఒక కథ ఇస్తాను, మీరు డైరెక్ట్ చేయండి అన్నారు. అలా రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం గారికి ఇచ్చిన కథ తిరుడాతిరుడు దొంగ తెలుగులో. ఓకే. అది రామ్ గోపాల్ వర్మ గారు రాసిన కథ. అది మణిరత్నం గారు డైరెక్ట్ చేశారు. మణిరత్నం గారు రాసుకున్న కథ రామ్ గోపాల్ వర్మకి ఇస్తే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా గాయం. నేను రీసెంట్ టైటిల్స్ లో చూసాను. మణిరత్నం పేరు చూసి ఈయన ఎందుకు వచ్చాడంటే లోతుల్లోకి వెళ్తే మీ చెప్పిన స్టోరీ అంతా వినడం జరిగింది. గాయంలో మీకు యాక్చువల్గా గాయం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒరిజినల్గా రంగా గారి క్యారెక్టర్ జగపతి బాబు గారు చేసింది. రంగా గారి క్యారెక్టర్. ఓకే. చనిపోయిన రాధా గారి క్యారెక్టర్ చరణ్ రాజు గారు చేశారు. ఇది ఒరిజినల్గా సీన్స్ యాజ్ ఇట్ ఈస్గా కొన్ని ఇన్సిడెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా మీకు అందులో ఆయన క్యారెక్టర్స్ని పట్టుకోవడం జరిగింది మణిరత్నం గారు. ఇది ఒక ఎత్తు. ఆ తర్వాత ఏంటంటే విడుదలై గీతం, ఈ చైతన్య రథం విడుదలై గీతం పేరు మీద చేశారు. విడుదలై గీతం అని చెప్పి తమిళంలో డబ్ చేశారు. డబ్ చేస్తే తెలుగులో ఎలాగో చైతన్య రథం దొరకట్లేదు కదా, విడుదలై గీతం కోసం నేను చెన్నై ప్యారిస్ కార్నర్కి వెళ్ళాను. నేను వీడియో క్యాసెట్ అన్నా దొరుకుతుందేమో, తమిళంలో డబ్ చేశారు కదా, తమిళ్ VHS క్యాసెట్స్లో దొరుకుతుందేమంటే దొరకలా. ఆ విడుదలై గీతంలో కొన్ని సన్నివేశాలు కూడా మనకు దళపతులుగా అనిపిస్తాయి. ఆ విడుదలై గీతం ఇన్స్పిరేషన్, చైతన్య ఇన్స్పిరేషన్ ఉంది మణిరత్నం గారికి. అట్లాగే ఆయన వెళ్ళి మన శివ చూసి ఆయన ఇన్స్పైర్ అక్కడికి వెళ్ళి, అంటే విడుదలై గీతం విజయవాడ బేసు, శివ విజయవాడ బేసు, ఇక్కడేదో ఉంది మనకు కావాల్సింది అందుతుందని వెళ్ళాడు ఆయన. ఈలోపు ఏంటంటే రాజధాని ఒక సినిమా, కోడి రామకృష్ణ గారు, అలజడి అని ఒక సినిమా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వీళ్ళు చేశారు కొన్ని సినిమాలు. కానీ మీకు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు చేసింది ఏంటంటే మన బెజవాడ రౌడీలని ఆయన నిర్మాణంలో చేశారు. అది అసలు ఏమాత్రం అసలు చాలా దారుణంగా ఉంటుంది మీకు. అంటే ఒక వర్గాన్ని పూర్తిగా విలన్లను చేసేసేయాలి, ఒక వర్గాన్ని పూర్తిగా హీరోల్ని చేసేసేయాలి అనేటటువంటి, అంటే అది ఎప్పుడు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పర్ఫెక్ట్గా అక్కడ మీకు కూర్చుంటుంది మౌల్డ్లో. పోలీస్ కమిషనర్ కూతుర్ని అంతా అసలు నాన్ సింక్ లో అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆయన వంగవీటి పేరు మీద తీసింది కూడా మీకు ఒక పేరు పెట్టి ఇంకొకరికి కథ చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం, దానిని ప్రేక్షకులు కూడా తిరస్కరించారు, ఆమోదించలేదు. టైటిల్కి ఎగ్జైట్ అయ్యి అందరు లోపలికి వెళ్ళొద్దు, అంటే మంచి టైటిల్, అంటే నిజంగా సాలబిలిటీ ఉన్నటువంటి టైటిల్ని ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత కిల్ అయిపోయింది ఈ టైటిల్ ఈ సినిమా అని చెప్పి అనిపించింది. ఇంకా దేవినేని ఒక సినిమా తారకరత్న గారు చేశారు, చనిపోయిన మన నందమూరి తారకరత్న గారు. అందులో మన సంతోషం సురేష్ కొండెట్ గారు, వంగవీటి మోహన్ రంగారావు గారి పాత్ర ఆయన పోషించారు. ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కాసేపు వాటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది ఎప్పటికప్పుడు ఇది ముడిసరికండి. అంటే మనము అక్కడ వెళ్ళే కొద్దీ ఇప్పుడు మీకు రషో మ్యాన్ అని అకిరా కురసావా తీసిన ఒక సినిమా ఉంటుంది. ఆ రషో మ్యాన్ ఏంటంటే అకిరా కురసావా తీసిన రషో మ్యాన్, అది అద్భుతంగా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాన్ని అసలు మన ఇండియన్ సెల్యులాయిడ్ మీద తీసుకొస్తే దీన్ని ఇంత బాగా చేసిన డైరెక్టర్స్ ఇద్దరున్నారు. ఒకరు మణిరత్నం గారు, ఇంకొకరు కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు చేసిన సినిమా విరుమాండి, తెలుగులో పోతురాజు. ఓకే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తుంటారు కథ. హీరోకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, హీరోయిన్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, విలన్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. తెలుగు మనకు డబ్బింగ్లో చాలా గజిబిజిగా ఉంటుంది. అది సినిమా మాధ్యమం గురించి తెలిసిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. విలన్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అద్భుతం అనమాట. కమల్ హాసన్ గారు అసలు ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటే అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే. ఇన్స్పైర్డ్ బై రషో మ్యాన్. దీన్నే రషో మ్యాన్, అట్లాగే రన్ లోలా రన్ అని ఇంకోటి ఉంది. ఈ రెండింటిని తీసుకుని కలగలిపి కాక్టైల్ చేసి మణిరత్నం గారు చేసిన సినిమా యువ. ఈ అవే అనమాట. ఇది కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి అది రన్ లోలా రన్ అని దాంట్లోకి మళ్ళీ రషో మ్యాన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మిక్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రషో మ్యాన్ అనే అకిరా కురసావా గారు తీసిన సినిమాని ఎందుకు చెప్పానంటే, మనం ఇప్పుడు విజయవాడకి వెళ్తాం, మీరు నేను వెళ్తాం, సంధ్య గారు దర్శనానికి వెళ్దాం, లేకపోతే ఇడ్లీ తిందాం అని చెప్పి వెళ్తాం. మనం వెళితే మీకు ఎవరో పరిచయం అయ్యారు అక్కడ, ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక స్టూడెంట్ లీడరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో మనకు పరిచయం అయ్యారు. ఇతను ఒక సామాజిక వర్గానికి చెందినవాడు, అతను ఒక సామాజిక వర్గానికి చెందినవాడు అనుకుందాం కాసేపు. ఇతనితో కూర్చుంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక విజయవాడకు సంబంధించి, అక్కడ వర్గపోరుకు సంబంధించి ఇతను ఒక కథాకమా విషయం వినిపిస్తాడు. అతనితో కూర్చుంటే అతను ఒక కథాకమా విషయం వినిపిస్తాడు. ఇతని కథ వింటున్నప్పుడల్లా
విలన్లు పలానా వాళ్ళు అని అనుకుంటాం. అతని కథ వింటున్నప్పుడల్లా విలన్లు వీళ్ళని అనిపిస్తుంది. మీకు ఎట్లా ఉంటుందంటే అట్లాగే లేని క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి, లేని ఇన్సిడెంట్స్ కొన్ని వస్తాయి, జరగని ఇన్సిడెంట్స్ కొన్ని వస్తాయి. వాడి దృక్కోణం నుంచి వాళ్ళు వచ్చేది కాబట్టి వాడు వడ్డీ వార్చించేది, వాడు మిస్ అయిపోయినవి, వాడు చెయ్యాలనుకున్నవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. రకరకాల దినుసులన్నీ వాటిలో ఒకటే స్టోరీ. మన ఇద్దరి మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మీ వర్షన్ ఒకలాగా, నా వర్షన్ ఒకలాగా, ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటే తప్పితే వాస్తవాలు ఏంటనేది బయటికి రాదు. కాబట్టి వినేవాడికి ఓహో ఇది ఇతను చెప్పేది కరెక్టా, మళ్ళీ అదే పర్సన్ ఇంకో దగ్గరికి వెళ్తే అదేంటి నేను అక్కడ వేరేలా విన్నాను, ఇక్కడ ఇంకోలా వింటున్నాను, అది కామన్ గానే ఉండేది. కాకపోతే ఇక్కడ ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేటటువంటి విషయం ఏంటంటే 1988 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగారావు గారు అంతమొందించబడ్డారు, హత్యగావించబడ్డారు. ఇవాళకి 88 నుంచి ఇవాళ వరకు కూడా ఆయనను చూడనటువంటి జనరేషన్స్, ఆయన గురించి ఏమీ తెలియనటువంటి జనరేషన్స్ జస్ట్ విని ఆయన ఇట్లా బడుగు బలహీన వర్గాల కోసం, ఇట్లా కృష్ణలంకలో నిర్వాసితుల కోసం, వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం ఆయన ఇట్లాగా తన జీవితంలో చాలా ప్రాణాలు ఎదురొడ్డి పోరాటాలు చేశాడంట పాలకపక్షంతో. అట్లాగే ఆయన చాలామందికి ఈ విషయం తెలియదు. ఆయన ఎన్టీ రామారావు గారిని అయితే ఆయన అసెంబ్లీలో ఫేస్ చేసి ఎన్టీ రామారావు గారిని ఆయన మాట్లాడేవాడు, విమర్శించేవాడు. ఆ ఎన్టీ రామారావు గారికి వంగవీటి మోహన్ రంగారావు గారు వీరాభిమాని. ఆయన సెకండ్ షో ఆయన రిలాక్స్ అవ్వాలి, ఆ స్ట్రెస్ని మొత్తం ఆయన పోగొట్టుకోవాలంటే రామారావు గారు సినిమాకి వెళ్ళేవాడు ఆయన, వంగవీటి మోహన్ రంగారావు గారు విజయవాడలో. ఇది ఎవరికీ తెలియదు. రంగా గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఆ పాశవికమైనటువంటి ఒక నెలన్నర పాటు ఆ కృష్ణా జిల్లా కానీ, పక్కన పశ్చిమ గోదావరి కానీ, గుంటూరు జిల్లాలు, అసలు ఒంగోలు దాకా, అట్లాగే ఖమ్మం దాకా, హైదరాబాద్ వరకు వ్యాపించినటువంటి ఆ నిరసన జ్వాలలు ఎటువంటివి అంటే, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు అనేటటువంటి అంశం మనకు తెలుస్తుంది. అలా రంగా గారు ఏంటంటే ఆయన చనిపోయారు, ఇంతకాలం అయింది, ఇవాళకి వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు తెలుగు నేల మీద ఎక్కడో చోట నెలకొల్పుతున్నారు. ఎందుకు నెలకొల్పుతున్నారు? ఆ జనరేషన్ చూడలేదు ఆయన. ఒక జనరేషన్ ఆయన చూడలే. అంటే ఆయన సత్యం వైపు నిలబడ్డాడు, సత్యం కోసం నిలబడ్డాడు, సత్యం కోసం పోరాడాడు, సత్యం కోసం ప్రాణాలు విడిచాడు అనేటటువంటి బలమైనటువంటి సత్యాన్ని నమ్మేటటువంటి ఒక తరం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కంప్లీట్ అయ్యాయి, థియేటర్లకు ఎక్కాయి, ఇటు ఫ్లాఫ్ అది అయ్యింది. కానీ చైతన్య రథం వచ్చేసరికి ఎన్ని రోజులు ఆడింది? సూపర్ హిట్ 100 days సినిమా అది. ఒక 2 తెలుగు రాష్ట్రాలు ఆడింది. తర్వాత వచ్చేసి నెగిటివ్ మాయమైందన్నారు, పాజిటివ్స్ లేవు, డబుల్ పాజిటివ్ లేదన్నారు, తర్వాత మీకు డూప్ నెగిటివ్ లేదన్నారు. నెగిటివ్ భద్రంగా కుటుంబ సభ్యుల దగ్గర ఉంది, వాళ్ళు దాన్ని ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. దానిలో భాగంగానే అందులో ఒక పాటని ఈ మధ్యకాలంలో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేస్తే అవుట్పుట్ ఎట్లా వస్తుందని ఒక పాటని ఈ మధ్య చైతన్య రథం కదిలింది, చైతన్య రథం పాటని రిలీజ్ చేశారు, యూట్యూబ్లో రిలీజ్ చేసి చూశారు రెస్పాన్స్ ఎట్లా ఉంటుందని. రెస్పాన్స్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వెంటనే ఓటీటీలో త్వరలో మనం ఆ సినిమాని ఆశించవచ్చు. జూలై 4 రంగా గారి జయంతితో. అది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర, వాళ్ళ దగ్గరే నెగిటివ్ ఉందన్న విషయం అయితే తేటతెల్లమైంది. ఎవరు ఒకసారి తారాగణం గురించి చెప్పండి. చైతన్య భానుచంద్ర గారు హీరో, ఆయన రంగా గారి క్యారెక్టర్. భానుచంద్ర గారు, రాధా గారు వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ శరత్ బాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు, వీళ్ళు తారాగణం చేశారు. అందరూ హెవీ ఆర్టిస్టులు అనమాట. అంటే చాలా సినిమాలు విన్నాను, చైతన్య రథం అయితే ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వింటున్నాను నేను. ఇప్పటివరకు ఆ సినిమా గురించి కానీ ఎక్కడ అంటే నెగిటివ్ లేదు కాబట్టి నాకు తెలిసి టీవీలోకి ఎక్కలేదండి. లేదు అసలు, ఓన్లీ థియేటర్కి లాస్ట్ అంతే. థియేటర్లో వచ్చిన ఏదైతే ప్రింట్లు కూడా తగలబెట్టేసిన తర్వాత మీకు ఇంక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ప్రింట్ లేదు, ప్రింట్ మాయమైంది, ఏమైందో తెలియదు అనేటటువంటి ఒక పరిస్థితి. బట్ ఇవాళకి వంగవీటి మోహన్ రంగారావు అనేటటువంటి చైతన్యం అయితే, ఆ చైతన్యాన్ని ఒక ఐకానిక్ ఫేస్ కావాలి, ఒక బలమైన వర్గానికి ఒక ఐకానిక్ ఫేస్ కావాలి, ఒక ఫెరోషియస్ పర్సనాలిటీని వాళ్ళు ఒక ఐకానిక్ ఫేస్గా చేసుకోవడానికి వీళ్ళు రంగా గారిని ఎంచుకున్నారు. అంటే విద్యాధికులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, ఈ సామాజిక వర్గంలో కనీవిని ఎరుగినటువంటి అపురూపమైన కళాకారులు ఉన్నారు, ప్రపంచం గర్వించదగ్గ కళాకారులు ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా ఈయన ఐకానిక్ ఫేస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈయన సొంత సామాజిక వర్గం కంటే దాన్ని పక్కన పెట్టి ఇతర సామాజిక వర్గాల కోసం ఎక్కువ పాటుపడ్డాడు. పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేది ఇవాళకి వంగవీటి మోహన్ రంగారావు గారికి మాత్రమే ఇవాళకి ఒక విశేషణంలాగా వాడుతూ వస్తున్నారంటే వాళ్ళ పక్షాన నిలబడ్డాడు. ఓకే, అక్కడ పాలకపక్షంతో పోరాడడానికి అక్కడున్న ఇతర సామాజిక వర్గాలందరితో కలిసి ఆయన పాలకపక్షం మీద పోరాడాడు.
ఆ పోరాట పెట్టమే ఇవాళకి ఆయన్ని ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయేలా చేసింది. ఓకే, మంచి అంటే రాబోయే రోజుల్లో అది ఓటీటీలోకి రాబోతున్న విషయము, అది ఏ టైంలో వచ్చింది, ఎలాంటి ఈ ఇతివృత్తం ఆధారంగా వచ్చింది, రియల్ స్టోరీని ఎంత బాగా తీశారన్న విషయం చాలా చక్కగా తెలియదు. దీంతోపాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి నిజంగా డిస్కస్ చేయాల్సిన సినిమా ప్లస్ పొలిటికల్కి సంబంధించినవి ఈ మధ్య వచ్చి కొంత సెన్సేషన్ అయినవి కూడా ఉన్నాయి. శ్రీకాంత్ గారు చాలా డిస్కస్ చేయాలి, ముందు ముందు మన ప్రేక్షకులు కూడా చాలా వచ్చి పరిచయం చేయాలి దాని వెనక స్టోరీలు ఏంటనేది. బట్ ఇవాళ అంటే బెజవాడ బేస్ మీద సినిమాకి సంబంధించి ఏమేమి వచ్చాయన్న విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.